హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఒక్కసారి రాజకీయ అగ్నిపర్వతం బద్దలైంది. తెలంగాణ అమరవీరుల సాక్షిగా చారిత్రాత్మక గన్ పార్క్ ఒక యుద్ధ ప్రాంతాన్ని తలపించింది. ఎటు చూసిన పోలీస్ సైరన్లు, భారీ బారికేడ్లు, ముందస్తు అరెస్టులు, తోపులాటలు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ప్రతిపక్ష బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్ ఒకవైపు అయితే అధికార కాంగ్రెస్ మంత్రులు మరోవైపు విసురుకున్న బహిరంగ సవాళ్లతో రాష్ట్ర రాజధాని అట్టుడికిపోతుంది. దమ్ముంటే చర్చకురా అంటూ గన్ పార్క్ దగ్గర మంత్రులు పొన్నం ప్రభాకర్, అట్లూరి లక్ష్మణ్ జెండాలు పాతగా తెలంగాణ భవన్ నుంచి దూసుకొస్తున్న హరీష్ రావును పోలీసులు అడ్డగించి అరెస్ట్ చేయడంతో పొలిటికల్ హైడ్రామా పీక్స్ కి చేరింది. అయితే ఇది కేవలం ఇద్దరు నేతల మధ్య జరిగిన ఈగో వార్ కాదు. ఈ వీధి పోరాటం వెనుక తెలంగాణ గడ్డను కదిలిస్తున్న అక్షరాల 2041 కోట్ల గురుకుల టెండర్ వివాదం దాగి ఉందని అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు భారతవాజ్ వేదికగా ఆ గన్ పార్క్ రణరంగం వెనుక ఉన్న అసలు నిజాన్ని, ఆ మైండ్ బ్లోయింగ్ డేటా మ్యాట్రిక్స్ ని బట్టబయలు చేయబోతున్నాం. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల స్తూపాలున్న గన్ పార్క్ ఒక పవిత్రమైన స్థలం. కానీ అలాంటి చోట పొలిటికల్ హిట్ ఏ రేంజ్ కి చేరిందంటే వందలాది మంది పోలీసులు గన్ పార్క్ చుట్టూ 3 అంచెల రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులు, మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేస్తుంటే అసెంబ్లీ పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. అసలు ఈ సవాళ్ళు ఎక్కడ మొదలైంది? కేవలం ప్రెస్ మీట్ లో తిట్టుకునే నేతలు ఏకంగా అమరవీరుల స్తూపం సాక్షిగా తేల్చుకుందామంటూ రోడ్డుపైకి ఎందుకు వచ్చారు? హరీష్ రావు సవాల్ని స్వీకరిస్తూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అట్లూరి లక్ష్మణ్ గన్ పార్క్ కు చేరుకోవడం, అదే సమయంలో హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించడం, ఆయన పోలీసులు కళ్ళు కప్పి తెలంగాణ భవన్ నుంచి బయలుదేరడం, ఇదంతా చూస్తుంటే ఏదో హై వోల్టేజ్ పొలిటికల్ సినిమా క్లైమాక్స్ లా అనిపించింది కదా. కానీ ఈ హై డ్రామా వెనక ఉన్న అసలు అసంతృప్తి, అసలు స్కామ్ ఆరోపణలు గురుకుల విద్యార్థుల నోటి దగ్గర కూడును లాగేసుకునేలా ఉన్నాయనేది ఇక్కడ అత్యంత భయంకరమైన విషయంగా మారింది. యుద్ధానికి కారణమైన ఆ అక్షరాల 2041 కోట్ల డేటా మెట్రిక్స్ ఏంటి? గురుకుల పాఠశాలలు మరియు కాలేజ్ విద్యార్థుల డైట్, కాస్మెటిక్స్ మరియు నిత్యావసర వస్తువులు సరఫరా కోసం ప్రభుత్వం పిలిచిన టెండర్లో భారీ కుంభకోణం జరిగిందనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ఈ డేటా మెట్రిక్స్ చూస్తే ఒక్కసారి మీకు కూడా అర్థమవుతుంది అసలు ఏం జరిగింది అనేది. మొత్తం టెండర్ విలువ ఎంతో తెలుసా? 2041 కోట్లు. ఆరోపణలు ఏంటో తెలుసా? గతంలో ఉన్న స్థానిక సరఫరాదారులు, లోకల్ సప్లయర్స్ పూర్తిగా పక్కన పెట్టేసేసి కేవలం కొంతమంది బడా కార్పొరేట్ కాంట్రాక్టర్లకి, అది కూడా పొరుగు రాష్ట్రాలకు చెందిన సిండికేటర్లకి లాభం చేకూర్చేలా టెండర్ నిబంధనలు మార్చేశారు. ఇంకొకటి, టర్నోవర్ రూల్ వివాదం చూస్తే అందరికి మైండ్ కూడా బ్లాక్ అయిపోతుంది. గతంలో 5 కోట్ల నుంచి 10 కోట్ల టర్నోవర్ ఉన్న స్థానిక వ్యాపారులకి ఈ టెండర్ అవకాశం ఉండేది. కానీ కొత్తగా నిబంధనల ప్రకారం 100 కోట్ల టర్నోవర్ ఉంటేనే అర్హత సాధించేలా నిబంధనలను కఠినం చేసేశారు. దీనివల్ల తెలంగాణకు చెందిన వందలాది మంది చిన్న వ్యాపారులు రోడ్డుపై పడ్డారు. కమిషన్ చేతుల మార్పిడి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. టెండర్ ఖరారు వెనక దాదాపు 150 కోట్ల నుంచి 200 కోట్ల మేరకు తెర వెనక కమిషన్ చేతులు మారాయని, అందువల్లే అర్హత లేని కంపెనీలకు కూడా టెండర్లు కట్టబెట్టారని బీఆర్ఎస్ నేతలు అధికారిక పత్రాలతో సహా సవాలు విసురుతూనే ఉన్నారు. ఈ డేటా బయటికి రావడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర డిఫెన్స్ లో పడింది. అందుకే మంత్రులు పొన్నం ప్రభాకర్, అట్లూరి లక్ష్మణ్ మా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగలేదు, దమ్ముంటే గన్ పార్క్ దగ్గర అమరవీరుల మీద ప్రమాణం చేద్దాం రా అంటూ సవాలు విసిరారు. దీనికి హరీష్ రావు కూడా అంతే గట్టిగా స్పందించారు. నేను సింగిల్ గా వస్తా, ఫైళ్లతో సహా వస్తా, మీ అవినీతిని నిరూపిస్తా అంటూ ఆయన బయలుదేరారు. కానీ ఎప్పుడైతే హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారో, బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిచ్చారో అప్పుడే నేతలలో, సామాన్య ప్రజలలో అనుమానాలు మరింత బలపడ్డాయి. కాంగ్రెస్ మంత్రులు చర్చకు సిద్ధపడ్డప్పుడు ప్రతిపక్ష నేతను రాకుండా పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? ప్రభుత్వం నిజంగా క్లీన్ గా ఉంటే హరీష్ రావు తెచ్చే ఫైల్ గన్ పార్క్ సాక్షిగా తిప్పికొట్టే ధైర్యం ఎందుకు చేయలేకపోతుంది? ఈ అరెస్టులు, తోపులాటల వెనక దేనిని దాచాలని చూస్తున్నారు? గన్ పార్క్ సాక్షిగా జరిగిన ఈ రణరంగం కేవలం ఒక్క రోజుతో ముగిసేది కాదు. హైదరాబాద్ ను వణికిచ్చిన ఈ సవాళ్లు ప్రతి సవాళ్ళ తెలంగాణ రాజకీయాల్లోనే ఒక కొత్త ల్యాండ్ మార్క్ ని సృష్టించాయి. ఒకవైపు 2041 కోట్ల టెండర్ దందా, మరోవైపు పోలీసుల లాఠీలు, అరెస్ట్ల పర్వం. ఈ పొలిటికల్ వార్ లో అసలు దోషులెవరు? ఆ 2041 కోట్ల నిధులు నిజంగానే తెలంగాణ విద్యార్థుల సంక్షేమం కోసం ఖర్చు అవుతున్నాయా, లేక పాలకుల జేబుల్లోకి వెళుతున్నాయా? అసలు ఈ 2041 కోట్ల గురుకుల టెండర్ వెనుక ఉన్న ఆ గుప్త నిబంధనలు ఏమిటి? ఈ టెండర్ దక్కించుకున్న ఆ అంతర్జాతీయ కార్పొరేటర్ కింగ్స్ ఎవరు? ఆ ఫైల్లో హరీష్ రావు దాచిన ఆ బాంబు లాంటి నిజాలేమిటి? వీటన్నిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కథలోకి వెళ్తే అసలు ఈ 2041 కోట్ల వివాదం ఏమిటి?
తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో నడుస్తున్న లక్షలాది మంది గురుకుల విద్యార్థులకు ప్రతి ఏటా యూనిఫామ్స్ అని, బెడ్షీట్స్ అని, షూస్ మరియు స్కూల్ బ్యాగ్ సరఫరా చేస్తూ ఉంటారు. ఇది కేవలం ఒక కొనుగోలు ప్రక్రియ మాత్రమే కాదు, దీని వెనుక ఒక సామాజిక బాధ్యత ఉంది. తెలంగాణ శ్రమశక్తికి జీవనాధారం కూడా ఇదే. గతంలో ఈ భారీ ఆర్డర్ మన తెలంగాణ సొంత ప్రభుత్వ సంస్థ అయిన టెస్కో ద్వారా స్థానిక చేనేత కార్మికులకు దక్కేది. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్, నరసారావుపేట లాంటి ప్రాంతాలలో వేలాది మంది నేతన్నల ఇళ్లలో పొయ్యి వెలగడానికి, వారి మగ్గాల నిరంతరం నిలవడానికి మన ప్రభుత్వ ఆర్డర్ ప్రధాన ఆధారంగా మారింది. దేవుడు లాంటి నేతన్నలు రాత్రి పగలు కష్టపడి నేసిన గుడ్డ గురుకుల విద్యార్థుల ఒంటిపై యూనిఫామ్లా మారి వారి గౌరవాన్ని పెంచేది. కానీ ఇప్పుడు ఈ పవిత్రమైన బంధంపై నేతన్నల నోటికూడుపై కార్పొరేట్ గద్దెల వాలాయని విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒక మైండ్ బ్లోయింగ్ ఆరోపణ వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గురుకుల విద్యార్థుల సామగ్రి కొనుగోలులో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడింది అని అన్నారు. లోకల్ చేనేత సహకార సంఘాలను, టెస్కోను పూర్తిగా పక్కన పెట్టేశాయి అని బాంబు పేల్చింది. నిన్నటి వరకు స్థానిక సొసైటీలోకి నామినేషన్ పద్ధతిలో లేదా ప్రాధాన్యత క్రమంలో దక్కే ఆర్డర్లను ఈసారి కావాలని గ్లోబల్ టెండర్ ముసుగులోకి నెట్టేశారని ఆరోపణలు వస్తున్నాయి. కేంద్రీకృత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ పిఎంయు పేరుతో సరికొత్త నిబంధనలు తీసుకొని వచ్చారు. ఈ పిఎంయు నిబంధనలు ఎలా ఉన్నాయనంటే, ఒక సాదా సీదా చేనేత కార్మికుడు లేదా ఒక చిన్న స్థానిక సహకార సంఘం కళల్లో కూడా ఈ టెండర్లు పాల్గొనలేవు. అంత కఠినంగా ఉన్నాయి. ఎందుకంటే దానికి కావాల్సింది బ్యాంక్ గ్యారంటీలు, టర్నోవర్ పరిమితులు సామాన్యుడికి అందుబాటులో లేవు. స్థానిక కార్మికులకు అర్హత లేకుండా చేసి వందల కోట్ల కాంట్రాక్టర్లు పక్క రాష్ట్రానికి చెందిన బడా కార్పొరేట్ కంపెనీల జేబులో పోశారని హరీష్ రావు, ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ డాక్యుమెంట్లతోటి సహా ఆరోపిస్తున్నారు. ఈ 2041 కోట్ల టెండర్ దందా వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి నష్టం జరిగిందో తెలుసా? ఒకప్పుడు రోజుకు 15 గంటలు కష్టపడి మగ్గం నేసిన సిరిసిల్ల కార్మికుడు ఈ రోజు చేతిలో పని లేక ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. గురుకుల నుంచి ఆర్డర్లు రాకపోవడంతో టెస్కో గోడం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. స్థానిక నేతన్నలకు ఇవ్వాల్సిన బకాయిలు ఒకవైపు పెండింగ్ పెడుతూ మరోవైపు పరాయి రాష్ట్ర వ్యాపారులకు వందల కోట్ల అడ్వాన్సులు చెల్లించడానికి ప్రభుత్వం ఎందుకు అంతగా ఉత్సాహం చూపిస్తుందో ఎవ్వరికీ తెలియని ప్రశ్నగా మారిపోయింది. ఇది తెలంగాణ అస్తిత్వానికి, ఇక్కడ శ్రమశక్తికి జరిగిన ద్రోహం కాదా? తెలంగాణ చేనేత వస్త్రాలను వాడతామని గతంలో పాలకులు ప్రతిజ్ఞలు చేశారు. కానీ అధికారంలోకి రాగానే ఆ చేనేత మగ్గాల చప్పుని ఆపేసి పక్క రాష్ట్రాల పవర్ లూముల మిల్లుల యాజమాన్యాలకి లాభం చేకూర్చేలా టెండర్లను డిజైన్ చేయడం వెనక ఒక రహస్యం ఏమిటి? అసలు ఆ రహస్యం ఏమిటో అందరికీ తెలియాల్సిన విషయం. దేవుడు లాంటి నేతన్నల పొట్టగొట్టి పరాయి రాష్ట్రాల కార్పొరేట్ శక్తుల రెడ్ కార్పెట్లు పరచడం వెనుక ఎంతటి పెద్ద పొలిటికల్ డీల్ నడిచింది అనేది ఎవ్వరికీ తెలియని సమాధానం. మేము అడుగుతుంది ఏంటి అంటే, వాటన్నిటికీ మాకు సమాధానాలు కావాలి. ఈ వివాదంలో కేవలం మాటల సవాలే లేవు. ప్రతిపక్షాల అధికార జీవోలు, టెండర్ నోటిఫికేషన్లు, కావాల్సిన ప్రూఫ్లు బయటపెట్టాయి. మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే గురుకుల వ్యవస్థపై పూర్తి అవగాహన ఉన్న మాజీ ఆర్ఎస్ఎస్ అధికారి ఆర్ఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా టెండర్ను ట్రయల్ మేడ్ నిబంధనలు పెట్టారో విమర్శించారు. అంటే ముందుగా ఒక కంపెనీని మనసులో అనుకొని దానికి మాత్రమే టెండర్ వచ్చేలా రూల్స్ రాయడమే టైలర్ మేడ్ రూల్స్ అంటారు. ఈ 2041 కోట్ల కేటాయింపులో నిబంధనల ప్రకారం తెలంగాణ టెక్సోకి కనీసం 50% కోటా ఇవ్వాలి. కానీ ఆ కోటాని జీరోకి తగ్గించేసి ప్రైవేట్ సిండికేట్ లీజులు ఇవ్వడము వెనక పెద్ద ఎత్తున కమిషన్ చేతులు మారాయనేది వారి ప్రధాన ఆరోపణ. గన్ పార్క్ సాక్షిగా హరీష్ రావు సవాలు విసిరింది కూడా ఈ పత్రాల గురించే. మీరు అవినీతి జరగలేదని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పించుకుంటాను, లేకపోతే మీరు రాజీనామా చేస్తారా అని ఆయన విసిరిన సవాళ్లతో కాంగ్రెస్ మంత్రులకి చెమట పట్టాయి. తెలంగాణ సమాజం ఎప్పుడు నిలదీస్తుంది, మా చేనేత కార్మికుల శ్రమ తాకట్టు పెట్టి పక్క రాష్ట్రాల కార్పొరేట్ శక్తుల్ని దోచిపెట్టే ఆ గురుకుల దందా వెనక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఒకవైపు ప్రభుత్వం బడ్జెట్ లేదంటూ నేతన్నల సబ్సిడీలు ఆపేస్తుంది, మరోవైపు 2041 కోట్ల టెండర్ ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతుంది. ఈ విరుద్ధమైన వివాదాల వెనక ఉన్న అసలు సత్యం ఏమిటి? కానీ ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ టెండర్ వ్యవహారంలో కేవలం చేనేత మాత్రమే కాదు, డెల్టా ఛార్జీలు మరియు నిత్యావసర వస్తువుల కొనుగోలులో కూడా ఇంతకంటే పెద్ద స్కామ్ జరిగిందనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అసలు గురుకులలో చదివే పేద విద్యార్థులకు పెట్టే అన్నంలో కూడా అవినీతి జరిగిందా? ఆ పాయింట్ల చుట్టూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కౌంటర్ ఏంటి? అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ చేసిన ఈ 2041 కోట్ల అవినీతి ఆరోపణలపై అధికార కాంగ్రెస్ పార్టీ అంతే అగ్రెసివ్ గా, అంతే స్పీడ్ గా ఎదురు దాడికి దిగింది. బీఆర్ఎస్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు, కేవలం రాజకీయ ఉనికి కోసమే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అని మంత్రులు మండిపడుతున్నారు. అసలు ఈ టెండర్ మొత్తం విలువ ఎంత? ప్రతిపక్షాలు చెబుతున్న 2041 కోట్ల లెక్క ఎక్కడిది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికార గణాంకాలు సహా ఒక పెద్ద బాంబు పేల్చింది. అసలు ఆ టెండర్
మొత్తం విలువే 1143 కోట్లు అయితే దానికి డబుల్ చేసి 2000 కోట్ల స్కామ్ అంటూ తప్పుడు లెక్కలు చెబుతున్నారని చెప్పి సోషల్ మీడియాలలో ప్రెస్ మీట్లలో బీఆర్ఎస్ హంగామా చేస్తుందని చెప్పి కాంగ్రెస్ గట్టిగా అంటుంది. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేయాలని చూస్తే కాంగ్రెస్ నేతలు అస్సలు ఊరుకోరు అని చెప్పి వాళ్ళు ప్రకటిస్తున్నారు. ప్రభుత్వ వాదన ప్రకారం గత బీఆర్ఎస్ హయాంలో గురుకుల కొనుగోలు విపరీతమైన అవినీతి జరిగిందని, అప్పట్లో టెండర్ పేరుతో కొందరు స్థానిక లీడర్లు వారికి నచ్చిన కాంట్రాక్టర్లకి ఒక పెద్ద సిండికేట్ ని ఏర్పాటు చేశారు. నిరుపేద విద్యార్థులకు అందాల్సిన వస్తువులు నాణ్యత పూర్తిగా గాలిలో కలిపేశారు అన్నారు. వాళ్ళకిచ్చే దుస్తువులు చిరిగిపోయేలా, బ్యాగులు కొద్ది రోజులకే పాడైపోయేలా నాసీ రకం షూస్ సరఫరా చేస్తూ కొంతమంది కబ్జాదారులు కాంట్రాక్ట్ సిండికేట్ కి ప్రభుత్వం సొమ్మును అమ్మాయని విద్యార్థుల హక్కుల్ని దారుణంగా దోచుకున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పిల్లలు వేసుకునే యూనిఫామ్లు రంగులు వెలిసిపోవడము, వాళ్ళకిచ్చిన బెడ్షీట్లలో నాణ్యత లేకుండా ఉండడంపై గతంలో ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని, అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రధాన విమర్శ. ఈ పాత దళారీ వ్యవస్థ సంవత్సరాలుగా గురుకులను పట్టి పీడిస్తున్నాయని చెప్పి కాంట్రాక్టర్ల మాఫియా బద్దలు కొట్టడానికి తమ సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చామని, ఇందులో ఎలాంటి లాలూచి లేదని ప్రభుత్వం గట్టిగా సమర్థిస్తుంది. గురుకుల పారదర్శకతను పెంచడానికి, నిరుపేద విద్యార్థులకు అత్యున్నత నాణ్యత కలిసిన బ్రాండెడ్ వస్తువులను అందించడానికి ఈ సంస్కరణలు అని ప్రభుత్వం చెబుతుంది. అందుకోసమే పాత లోకల్ నామినేషన్ పద్ధతిలో పక్కన పెట్టి ఓపెన్ నేషనల్ టెండర్ వివాదాన్ని అమలులోకి తెచ్చామని స్పష్టం చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ క్లాస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ టెండర్లో పాల్గొనడం ద్వారా పోటీ పెరుగుతుందని, తక్కువ ధరకే నాణ్యమైన సరుకు విద్యార్థులకు దక్కుతుందని కాంగ్రెస్ వాదిస్తుంది. మరి అలాంటప్పుడు పాత కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎందుకు అంతలా తాపత్రయపడుతుంది? నేతన్నల పేరు చెప్పి తెర వెనుక ఉన్న పాత సబ్సిడీలు, పాత సిండికేట్లు తమకు అనుకూలమైన బ్రోకర్లను కాపాడాలని చూస్తుందా అని కాంగ్రెస్ ఎదురు ప్రశ్నిస్తుంది. చేనేత కార్మికులకి దక్కాల్సిన ఉపాధి కాంగ్రెస్ దూరం చేయలేదని, నిజమైన నేతన్నలకు అండగా ఉంటామని, టెండర్ పేరుతో మధ్యలో దళారులు దోచుకున్న మార్గాలను చెక్ పెట్టామని ప్రభుత్వం గట్టిగా వాదిస్తుంది. ఇక గన్ పార్క్ రణరంగం విషయానికి వస్తే మంత్రులు పొన్నం ప్రభాకర్, అట్లూరి లక్ష్మణ్ చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. మా హయాంలో ఒక్క పైసా అవినీతి జరిగినట్టు నిరూపించినా మేము పదవుల నుంచి తప్పుకుంటాము. గతంలో గురుకుల నిధులు ఎటుపోయాయో, ఎవరెవరి అకౌంట్ లోకి వెళ్లాయో విచారణ జరిపించడానికి మేము సిద్ధం అంటూ సవాలు విసిరారు. హరీష్ రావు కేవలం పబ్లిసిటీ కోసమే గన్ పార్క్ కి డ్రామాలు క్రియేట్ చేయడానికి వచ్చారని, ఫైలు పట్టుకొని చర్చకు రావడం ఆయన ఉద్దేశమే కాదని కాంగ్రెస్ కొట్టిపడేసింది. అసలు మనం మాట్లాడుకుంటే నిజంగా చర్చ జరగాల్సింది ఎక్కడ? చర్చ జరగాల్సింది ఐదర్ అసెంబ్లీలో లేదా సెక్రటేరియట్ లో. కానీ అమరవీరుల స్తూపం దగ్గర రాజకీయ రచ్చ చేయడం ఏంటని మంత్రులు నిలదీస్తున్నారు. టెండర్ గైడ్ లైన్స్ అన్ని ఆన్లైన్ లో పారదర్శకంగా ఉంటే లేని స్కాములు ఉన్నట్టు సృష్టించడం వెనుక బీఆర్ఎస్ పొలిటికల్ మైండ్ గేమ్స్ ఆడుతుందని అధికార పక్షం కౌంటర్ అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఈ వివాదం క్లైమాక్స్ కి చేరింది. ఒకవైపు ప్రతిపక్షం 2041 కోట్ల స్కామ్ అంటూ డాక్యుమెంట్లు చూపిస్తుంది. మరోవైపు అధికార పక్షం ఇది కేవలం 1143 కోట్ల టెండర్ మాత్రమేనని, పాత కాంట్రాక్టర్ మాఫియాను తుడిచిపెట్టేందుకే ఈ సంస్కరణలు కౌంటర్ ఇస్తుంది అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఈ రెండు వాదనల మధ్య నలిగిపోతుంది ఎవరు? అసలు నిజం ఎక్కడ దాగి ఉంది? టెండర్ లెక్కల్లో ఉన్న ఈ భారీ వ్యత్యాసానికి కారణం ఏమిటి? గురుకులలో చదువుకునే ఆ లక్షలాది మంది పేద పిల్లల భవిష్యత్తు ఏం కాబోతుంది? ఆ టెండర్ రచ్చ చివరికి ఎలాంటి మలుపులు తీసుకొని రాబోతుంది? గన్ పార్క్ సాక్షిగా జరిగిన ఈ రాజకీయ రణరంగం సవాళ్లలో, ప్రతి సవాళ్లలో, అరెస్టులలో, తోపులాటలలో ఇవన్నీ చూశాక సామాన్య ప్రజలకి ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ నడుస్తుంది కేవలం ప్రజా సమస్యల మీద పోరాటం మాత్రమే కాదు, తెర వెనుక పెద్ద ఎత్తున పొలిటికల్ ఈగో వార్ నడుస్తుంది. ఒకవైపు ప్రతిపక్షం 2041 కోట్ల మహా కుంభకోణం అంటూ లెక్కలు చూపిస్తుంటే, మరోవైపు అధికార పక్షం ఇది కేవలం 1143 కోట్ల టెండర్ మాత్రమే అని, పాత సిండికేట్లను బద్దలు కొట్టడానికి ఈ సంస్కరణను ఎదురుపడ్డామని వాళ్ళు చెబుతున్నారు. రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టుకొని ఒకరిపై ఒకరు బురద చల్లుకోవచ్చు, అరెస్ట్ల పేరుతో మీడియా హైలైట్స్ సంపాదించుకోవచ్చు. కానీ ఈ గందరగోళం మధ్య అసలు బాధితులు ఎవరు? ఆరోపణలు ప్రతి ఆరోపణలు వెనుక నలిగిపోతున్న నగ్న సత్యం ఏమిటి? ఈ రెండు వాదనల మధ్య ఉన్న వ్యత్యాసాలు ఎవరు ముంచేస్తున్నాయి? ఈ రోజు మనం ఇదంతా మాట్లాడుకుంది ఎందుకు అనంటే, ఎవ్వరికి తలవంచకుండా నిష్పక్షపాతంగా అనాలిసిస్ తో మేము ముందుకు వచ్చింది ఎందుకు అనంటే, మన గురుకుల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. వాళ్ళకి అందాల్సింది ఏ పరంగా అయినా అందాలి. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా తీసుకొస్తుంది అనేది మాకు తెలియదు. ప్రతి ఒక్క దానికి సమాధానం కావాలి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ వివాదంలో నిజం ఎక్కడుంది? మేము అడుగుతుంది ఏంటి అంటే, ఇది నిజంగానే పారదర్శకత కోసం చేసిన సంస్కరణ, లేక లోకల్ నేతలపై జరిగిన ఒక ప్లాన్డ్ కార్పొరేట్ దాడా?
ఒక పరిపాలన కోణంలో చూస్తే టెండర్ ని ఓపెన్ గా నేషనల్ బిడ్డింగ్ పెట్టడము నాణ్యత పరిణామాలను పెంచడం చాలా మంచి విషయమే. దీనివల్ల ప్రభుత్వం ఖజానాకు లీకేజీలు తగ్గుతాయి, నిరుపేద విద్యార్థులకు మంచి వస్తువులు అందుతాయి. ఇందులో ఎలాంటి సందేశం లేదు. కానీ ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం కేవలం కార్పొరేట్ బ్యాలెన్స్ ను ఫిట్టింగ్ చేయడానికి, లాభ నష్టాల లెక్కలు చూడడానికి మాత్రమే నడవకూడదు కదా. ప్రభుత్వం అనేది వ్యాపార సంస్థ కాదు, అది ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఒక వ్యవస్థ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వెనుక ఉన్న ఆకాంక్ష ఏంటి? దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ఉద్యమము నీళ్లు, నిధులు, నియామకాలు మరియు మన సంపద మనకే దక్కాలని ఆత్మ గౌరవ నినాదంపై నడిచింది. ఆత్మ గౌరవ తెలంగాణలో మన నేతన్నల నోటి దగ్గర కూడును పక్క రాష్ట్రాల కార్పొరేటర్ కి ఎలా కట్టబెడతారు అనేది ఇక్కడ అసలైన నేతన్నల ప్రశ్న. టెండర్ నిబంధనలు అంత కఠినంగా, అంత అంతర్జాతీయ స్థాయికి మార్చేస్తున్నప్పుడు కేవలం 100 కోట్ల టర్నోవర్ ఉన్న బడా కార్పొరేట్ కంపెనీలు మాత్రమే ఆ టెండర్ను పాల్గొనలేవు. సిరిసిల్లలో, పోచంపల్లిలో మగ్గాన్ని నమ్ముకొని బతుకుతున్న మన ఊరి చేనేత కార్మికుల కనీసం ఆ టెండర్ రేస్లో పోటీ పడడానికి కూడా అర్హత సాధించలేరు. అట్లాంటప్పుడు స్థానిక ఆర్థిక వ్యవస్థ ఏమైపోవాలి? చేనేత కార్మికులతో పాటు లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ అంటే LIDCAP లాంటి దళిత శ్రామిక వ్యవస్థల పరిస్థితి ఏంటి? గురుకుల విద్యార్థులకి కావాల్సింది చారిత్రాత్మక వృత్తి నమ్ముకున్న స్థానిక కార్మికుల నుంచి సేకరించకపోయినా గ్లోబల్ టెండర్ పేరుతో పెద్ద కంపెనీలకు ఇస్తే మన శ్రామికులు ఏమైపోవాలి? సంస్కరణల పేరుతో స్థానిక కుటీర పరిశ్రమలను, దశాబ్దాలుగా మగ్గని వృత్తులను నమ్ముకున్న శ్రామిక వర్గాలను రోడ్డుపై పడేస్తే అది పారదర్శకత అనిపించుకోదు, తెలంగాణ అస్తిత్వంపై కార్పొరేట్ పెత్తనం అనిపించుకుంటుంది. గన్ పార్క్ దగ్గర రాజకీయ యుద్ధాలు తాత్కాలికంగా ముగిసిపోవచ్చు, పొలిటికల్ లీడర్లు తమ ఈగోలు శాంతించి ఇళ్లకి వెళ్ళిపోవచ్చు. కానీ ఉపాధి కోల్పోతున్న నేతన్నల కడుపు మంట, వారి గుండెల్లో రేగిన ఆవేదన అంత సులువుగా చల్లారదు. ప్రభుత్వం పారదర్శకతను ఖచ్చితంగా పాటించాల్సిందే, అవినీతి సిండికేటర్లు బద్దలు కొట్టాల్సిందే. కానీ అదే సమయంలో తెలంగాణ బిడ్డల ఉపాధి, వారి శ్రమశక్తిని కాపాడాల్సిన కనీస బాధ్యత కూడా పాలకులపై ఉంది. దేవుడు లాంటి శ్రామికుల కన్నీలపై కార్పొరేట్ సామ్రాజ్యాలు నిర్మిస్తుంటే ఈ సమాజం చూస్తూ ఊరుకోదు. టెండర్ లెక్కలు 1143 కోట్ల లేక 2041 కోట్ల అనేది పక్కన పెడితే అందులో తెలంగాణ శ్రమశక్తి వాటా ఎంత అనేది తేల్చాల్సిన అసలు నిజం ఇంకా ఉంది. ఈ టెండర్ వెనుక ఉన్న ప్రతి రహస్యం అందరికీ తెలిసేవరికి, నాణ్యత ముసుగులో జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టేవరికి సామాన్యుడు పక్షాన నేతన్నల గొంతుగా భారతవాస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఈ వ్యవస్థను నిలదీస్తూనే ఉంటాం. తెలంగాణ శ్రమశక్తి పరిధిలో నిరుపేద విద్యార్థుల హక్కులు కాపాడాలి. దేవుడు లాంటి నేతన్నల సొమ్ము నేతన్నలకే దక్కాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, దీని గురించి ఇంకా పూర్తి విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి భారతవాస్. జై హింద్.